వైసీపీకి భారీగా షాక్. వాల్మీకి కుటుంబానికి చెందిన 100 కుటుంబాలు ఏకదాటిగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వాల్మీకి సంక్షేమ సేవా సంఘం ఉపాధ్యక్షుడు మలకన్న సమక్షంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 100 వాల్మీకి కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. దీంతో రోజురోజుకి వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న సంఖ్య పెరుగుతోంది. మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ వాల్మీకులు టీడీపీలో 100 కుటుంబాలు చేరడం ఎంతో ఆనందకర విషయమని ఆయన పేర్కొనడం జరిగింది. రాబోయే రోజుల్లో వాల్మీకుల ఎస్టీ కళ టీడీపీ పార్టీతోనే సాధ్యమని ఆయన పేర్కొనడం జరిగినది. ఈరోజు 3, 4, 31, 32, 6 ఈ 5 వార్డులకు సంబంధించిన 100 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ పరిణామం. దీంట్లో మెజారిటీ వాల్మీకులు ఉండడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మి 1999లో నాకు ఎంపీ టికెట్ ఇస్తే నేను గెలిచి 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను. తర్వాత ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ జిల్లాలో పార్టీ పుట్టినప్పటి నుంచి ఎవరికి ఆ పదవి ఇవ్వాలని ఆశయించినాడు. 2004లో పార్టీ అధికారం కోల్పోతే పార్టీలో అత్యున్నతమైన పదవి, దానికి మించిన పదవి లేదు, పాలిట్ బ్యూరో మెంబర్గా ఇచ్చినాడు. 20 ఏళ్ళు నేను పాలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతా వస్తా ఉన్నా. అంటే ఇంత గొప్ప అవకాశాలు ఒక వాల్మీకి నాయకుడికి ఇవ్వడం ఏ రాజకీయ పార్టీలోనూ ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదట వాల్మీకుల్లో మంత్రి పదవి వచ్చింది నాకే. 25 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నా ఎక్కడా కూడా వాల్మీకులకు ఇంత చెడ్డ పేరు కూడా తేలేదు. గౌరవం పెంచిన, జాతి గౌరవం పెంచినా తప్ప ఎక్కడా కూడా చెడ్డ పేరు తేలేదు. మంచి నాయకుడు, మంచివాడు, 10 మందికి సహాయం చేసేవాడని అనిపించుకున్నా తప్ప దుర్మార్గుడు, అవినీతి పరుడు అని ఎక్కడా కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు. మీకందరికీ అది గర్వకారణమా కాదా అని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మావాడు అంత పెద్ద స్థానంలో ఉండి మా కులం గౌరవాన్ని నిలబెడతా ఉన్నాడు, మా కులానికి గుర్తింపు తీసుకొచ్చినాడు. 60 సంవత్సరాలుగా ఎస్టీలో చేర్చాలని కొట్లాడుతూ ఉంటే మొట్టమొదటిసారిగా మనమే దాన్ని ముందుకు తీసిపోయి కేంద్రానికి పంపించగలిగినాం. దానికి 1.5 సంవత్సరం చాలా కష్టపడి పనిచేసి ఆ స్థాయికి తీసుకొస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చి రెడ్డెచ్చ మొదలెట్టు అన్నట్ల మళ్ళా సమస్యను మొదలుగా తీసుకొచ్చినాడు. ఈ రకంగా వాల్మీకులకు తీరని ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళా మనం వస్తే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి వాల్మీకులను ఎస్టీలో చేర్చే ఒక 60 సంవత్సరాల కళను నిజం చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది.